పల్నాడు జిల్లాలో టీడీపీ గుండాల అరాచకాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పచ్చమూకల అరాచకాలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎండగట్టారు. రెడ్ బుక్ రూల్కు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లోనూ అంబేద్కర్ విగ్రహాల వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ అండతో పచ్చనేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలు మచ్చుకైనా కనబడవు కానీ యథేచ్ఛగా జరుగుతున్న విధ్వంసం హింసాకాండ మాత్రం ఏ మూలకు వెళ్లినా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో జరిగిన మందా సాల్మన్ హత్యే దీనికి నిదర్శనం. ఈ హత్య గురించి తెలియగానే రాష్ట్రం యావత్తూ ఉలిక్కిపడింది. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను అన్ని వర్గాల ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్సీపీ నేతలు అంబేద్కర్ విగ్రహాల మధ్య తమ నిరసనలు తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. సాల్మన్ను హత్య చేసిన టీడీపీ గూండాలపై ఇప్పటికీ హత్య కేసు నమోదు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా చనిపోయిన సాల్మన్ మీదనే తిరిగి కేసులు పెట్టారని, ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టిన ఎస్ఐ, సిఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ బాబు గారు స్టాన్ఫర్డ్ లో చదువుకొని వచ్చాయంట. స్టాన్ఫర్డ్ లో చదివినోడా అంబేద్కర్ గారు రాజ్యాంగం కూడా చదివితే అధికారం వచ్చినాక రాజ్యాంగం ఏంది, చట్టబద్ధత ఏంది, శాంతి భద్రత ఏంది తెలిసేది. ఆయన చెప్పిన రాజ్యాంగాన్ని రెచ్చిపోయి ఈ రోజున ఎమ్మెల్యేలు అందరూ పాటిస్తున్నారు రెడ్ బుక్ ని. దాని పర్యావసానమే ఈ రోజు పిన్నెల్లి 200 కుటుంబాలండి. వాళ్ళు ఎలక్షన్ కౌంటింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఊరు వదిలిపెట్టి ఎక్కడెక్కడో బతుకుతున్నారు, కూలీ చేసుకుంటూ, సెక్యూరిటీ గార్డు లాగా. చివరికి సాల్మన్ అనే వ్యక్తి తన భార్యకి బాలేకపోతే చికిత్స అందించాలని ఊర్లోకి పోతే కొట్టి చంపేశారు. గాయపడిన అతను కోమాల్లో ఉంటే పోలీసులు సాల్మన్ మీద కేసు కట్టారు. ఎంత దుర్మార్గం ఇది! డెమోక్రసీ ఉందా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారి ఒక వైపేమో పొలిటికల్ గవర్నెన్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడుంది పొలిటికల్ గవర్నెన్స్? రెడ్ బుక్ గవర్నెన్స్ అమలు చేస్తా ఉన్నారు. రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. దేశంలోనే అట్టడుగు స్థానానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఇక ఇంతకంటే దిగజారటానికి ఇంకేమీ మిగల్లేదన్నట్లుగా పచ్చ నేతలతో పాటు పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రచారం చేసిన రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా వారు పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కొత్త విధానానికి నాంది పలికేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బలి తీసుకోవడం, నాయకులను బలి తీసుకోవడం, బెదిరింపులు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, గ్రామాల్లో లేకుండా తరిమి కొట్టడం, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సాల్మన్ రాజు అనేటువంటి వ్యక్తి కూడా ఈ బెదిరింపులకు బెదిరి ప్రాణాలు కాపాడుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళి జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామంలో వందలాది కుటుంబాలు కూడా ఇదే దారిలో పట్టాయి ఈ పిన్నెల్లి గ్రామంలో. అంతేకాదు ఆ సాల్మన్ రాజు అనేటువంటి వ్యక్తి భార్య అనారోగ్యం కారణంగా లేవట్లేదు. అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో భార్యను చూడటానికి వస్తే ఈ పచ్చమోకలు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల ఆదేశాల ప్రకారం ప్రత్యేకంగా ఇనుప రాడ్లతోటి కొట్టి హత్య చేసినటువంటి పరిస్థితి ఈరోజు పిన్నెల్లి గ్రామంలో చూసాం. టీడీపీ గుండాలను అరెస్టు చేయడంతో పాటు తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్రకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు కూటమి ప్రభుత్వమే కారణమని ఫైర్ అయ్యారు. వారు ఆలోచన ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని భూమి మీద లేకుండా చేస్తే ఏదో వైఎస్ఆర్ పార్టీ లేకుండా పోతుందేమో అన్న ఆలోచనతో ఉన్నారు. నిజంగా అడుగుతున్నాను వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది మీ ప్రభుత్వం ఏర్పడి. అనేక హత్యలు జరిగాయి, అనేక దాడులు జరిగాయి కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజల మీద. ఎక్కడైనా మీరు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించారని అడుగుతున్నాం. మీకు పరిపాలించే హక్కు ఉందా అని అడుగుతున్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం
అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పరంగా పనిచేయవలసిన ఈ ప్రభుత్వం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడికక్కడ దాడులు జరిగితే ఇప్పటికొచ్చి ఆ హత్య మీద ఎక్కడా కూడా ఒక ప్రాథమిక విచారణ లేదు, చర్యలు లేవు. అసలు మీరు పాలించడానికి అర్హులా అని అడుగుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హింసాకాండపై అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సాల్మన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. 5 లక్షల రూపాయలను పార్టీ తరఫున పరిహారంగా ప్రకటించారు. పార్టీ క్యాడర్ ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన పని లేదని, టీడీపీ గూండాలపై న్యాయ పోరాటం చేయడంతో పాటు హింసను ప్రోత్సహిస్తున్న కొంతమంది అధికారులపై ప్రైవేటు కేసులు కూడా వేయబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. ఎల్లకాలం కూటమి రాక్షస పాలనే ఉండదని, రాష్ట్రానికి తప్పకుండా మంచి రోజులు వస్తాయని అన్నారు.